స్కూల్ పాఠ్యాంశాల్లో కొత్త అంశాల చేర్పునకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని తరగతుల సోషల్ స్టడీస్లో గాంధీ గ్రామ స్వరాజ్, పంచాయతీరాజ్ చట్టం, సిస్టమ్ అంశాలను చేర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీటిపై జనవరి 26, జూన్ 2న వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. నైతిక విలువలు పెంపొందించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, అందుకు సంబంధించిన బుక్స్ను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మహనీయుల జీవిత చరిత్రల్ని కులమతాలకు సంబంధం లేకుండా బోధించాలని సూచించారు కేసీఆర్. స్కూల్ పాఠ్యాంశాల్లో కొత్త అంశాల చేర్పునకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని తరగతుల సోషల్ స్టడీస్లో గాంధీ గ్రామ స్వరాజ్, పంచాయతీరాజ్ చట్టం, సిస్టమ్ అంశాలను చేర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీటిపై జనవరి 26, జూన్ 2న వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. నైతిక విలువలు పెంపొందించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, అందుకు సంబంధించిన బుక్స్ను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మహనీయుల జీవిత చరిత్రల్ని కులమతాలకు సంబంధం లేకుండా బోధించాలని సూచించారు కేసీఆర్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేష్, స్కూల్ పాఠ్యాంశాల్లో కొత్త అంశాల చేర్పునకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? భోగి ఈరోజు ముఖ్యమంత్రి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పొచ్చు. ఏదైతే పాఠశాలల్లో విద్యార్థులకి నైతిక విలువలను బోధించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రత్యేక క్లాసెస్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆలోచనగా ఈరోజు దేశపతి శ్రీనివాస్, ముఖ్యమంత్రి ఓఎస్డి దేశపతి శ్రీనివాస్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఏదైతే ముఖ్యమంత్రి అనుకుంటున్నారో ఆ విషయాలన్నింటినీ కూడా ఆ నోట్లో పొందుపరుస్తూ ఈరోజు ఆయన అజయ్ మిశ్రాకి లేఖ రాసినటువంటి విషయం. దీంట్లో ప్రధానంగా ఏదైతే గాంధీజీ గ్రామ స్వరాజ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, గాంధీజీ కన్నటువంటి గ్రామ స్వరాజ్యం అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన విద్యార్థులకి చెప్పే విధంగా అన్ని తరగతులకు సంబంధించినటువంటి సోషల్ స్టడీస్లో ఏదైతే సాంఘిక పాఠ్యాంశాలలో ఈ గ్రామ స్వరాజ్ కాన్సెప్ట్ సంబంధించినటువంటి పాఠ్యాంశాన్ని చేర్చాలని, అదేవిధంగా పంచాయతీరాజ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయాలను కూడా పాఠ్యాంశాల్లో చేర్చాలి. అదే తెలంగాణ కొత్త పంచాయతీరాజ్ చట్టం ఏదైతే తీసుకొచ్చిందో దీన్ని కూడా పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పేసి ముఖ్యమంత్రి కోరుకుంటున్నారనేటువంటి విషయాన్ని ఈరోజు దేశపతి శ్రీనివాస్ అజయ్ మిశ్రాకు పంపించినటువంటి నోట్లో పేర్కొన్నారు. దీంతో పాటు ఏదైతే జనవరి 26వ తేదీ, అదేవిధంగా జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం అయినటువంటి జూన్ 2తో ఈ 2 రోజులలో వీటికి సంబంధించినటువంటి గాంధీజీ గ్రామ్ స్వరాజ్ కాన్సెప్ట్ సంబంధించినటువంటి విషయాలు కానీ, పంచాయతీరాజ్ సిస్టమ్స్ కానీ, పంచాయతీరాజ్ చట్టం సంబంధించినటువంటి విషయాలపైన వ్యాసరచన పోటీలు, డిబేట్స్ నిర్వహించాలని చెప్పేసి కూడా ఆదేశించారు. దీంతో పాటు నైతిక విలువలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా నైతిక విలువలు బోధించాలని, దానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలను తయారు చేయాలని చెప్పేసి కూడా బుక్స్ను తయారు చేయాలని చెప్పేసి కూడా ఆదేశించారు. దీంతో ప్రత్యేక క్లాసులు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా మహనీయుల జీవిత చరిత్రలను విద్యార్థులకు ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా కుల మతాలకు, భాష భేదాలకు అతీతంగా వాళ్ళ యొక్క మహనీయుల యొక్క జీవిత చరిత్రలు, గాంధీజీ కానీ అంబేద్కర్ సంబంధించినటువంటి జీవిత చరిత్రలను విద్యార్థులకు బోధించాలని కూడా సూచించారు. ఈ మేరకు తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి విద్యాశాఖ అజయ్ మిశ్రాకి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. భోగి. ఓకే, థ్యాంక్ యూ మహేష్.